ఇప్పుడు ఇవే మంత్రి హోదాలో అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంకా ఇంటెన్స్గా చొచ్చుకెళ్ళిపోయినాయి. నిజంగానే ఆమె మంత్రి కాకముందు పార్టీ లీడర్గా మాట్లాడిన బొచ్చడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా కొండా సురేఖకు సంబంధించి ఒక స్క్రోలింగ్ ఒక వీడియో కూడా రాలే. మంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ నా మాట అని మధ్యలో ఒక టాప్ సెలబ్రిటీని లాగి ఆయన మాజీ కోడలు సమంత ఇప్పుడు సమంతకు వచ్చి సారీ చెప్పేసిన చేతులు దులిపేసుకుంటే సారీతో సరిపోతుందా? యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా ఈ ఇష్యూలో ఇరుక్కున్నది ఎవరు, చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎవరి గురించి అంటే సమంత గురించి కూడా కాదు, నాగార్జున నాగ చైతన్య గురించే. కేటీఆర్ దగ్గరికి పంపిమంటే వెళ్ళమని అన్నారు, ఆవిడ వెళ్ళనని అంటే డివోర్స్ ఇచ్చి పంపించారు. అంటే నాగార్జున ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి తన చుట్టూ తిరిగింది రాజకీయం అంతా కూడా. సో మంత్రిగా ఉంది కాబట్టి ఏమైనా కన్సిడరేషన్స్ ఉంటాయా? మర్చిపోండి, మంత్రిగా ఉన్నప్పుడు కన్సిడరేషన్స్ ఉండే, మిగతా వాళ్ళు అంటుంటే అంతేనా? మంత్రి అన్నప్పుడు ఒక హై పొజిషన్ మేడం. నువ్వు రాష్ట్రంలో ఒక పర్టికులర్ పోర్ట్ఫోలియో నువ్వు మెయింటైన్ చేస్తున్నారు. మీరు అటువంటిప్పుడు ఎన్ని జరిగినా కూడా ఎంత మనము అంటే ఎంత హోల్డ్ ఉండి ఎంత లిమిటెడ్ గా ఒకసారి అంటే ఎదిగిన కొద్దీ ఒదిగే ఉండాలి తప్ప ఎదిగిందాం కదా అని చెప్పేసి మన ఆవేశాలను మన ఆవేదనని ఇటువంటి పబ్లిక్ డొమైన్స్లో అందులో ఇటువంటి సెలబ్రిటీస్లో అండ్ అందులో ఇంత ఇమేజ్ ఉన్న వాళ్ళని అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు ఇంత ఇమోషన్ సెంటిమెంట్ ఎవరిని టచ్ చేయలే. అర్థం చేసుకోండి, ఆలోచించండి మీరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సమంతకు నాగార్జున కుటుంబానికి విడిపోయినప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. నేను నిజంగానే మా పార్టీ లీడర్ కదా, మా మంత్రి గారు కదా, వద్దాం అనుకున్నా కూడా నాకు నిజంగా అంటే ఒక వ్యక్తిగా ఆలోచించినా కూడా తప్పు జరిగినట్టు తను కూడా ఒప్పుకున్నారు కాబట్టి క్షమించండి అని మాత్రం అనగలుగుతాను నేను, అంటే పార్టీ రిప్రజెంటేటివ్గా. యాజ్ అడ్వకేట్గా అనలేరు. యాజ్ అన్ అడ్వకేట్గా నేను కామెంట్ చేయకూడదు, ఎందుకంటే దట్స్ లీగల్ ఆస్పెక్ట్స్లో ఒకసారి జ్యుడిషియరీలోకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు పరివులు ఉన్న తర్వాత నేను అడ్వకేట్ వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ అయితే నేను వాదించగలుగుతాను. అన్బయాస్డ్ అడ్వకేట్గా నేను అంటే మీ చట్టాల మీద మీరు అడిగే డౌట్స్కి నేను సమాధానం చెప్పగలుగుతాను. కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూస్లలో కామెంట్స్ చేయడానికి నాకు కూడా ఎటువంటి రైట్ నేను తీసుకోలేను, అంత లీనియన్స్ కూడా నేను తీసుకోలేను. కాసేపు అడ్వకేసీకి సంబంధించి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిగత కక్ష నాగార్జున పైన ఆయన కుటుంబం పైన పెట్టుకున్నట్టు నాకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక మంచి ఉద్దేశంతో మూసీ పరిరక్షణ అనే ఒక ఇష్యూతోని హైడ్రాని తీసుకొచ్చాము, హైడ్రా ద్వారా చెరువులను మళ్ళీ పునరుద్ధరిస్తే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాంటి హైడ్రా ఏర్పాటు చేయగానే ఫస్ట్ టార్గెట్ చేసింది ఎన్కన్వెన్షన్. అది హైడ్రా ఇష్యూ ఎన్కన్వెన్షన్ ఇష్యూ అసలు చల్లారనే లేదు. మళ్ళీ తీసుకొచ్చి కొండా సురేఖ గారు ఈ ఇష్యూలో నాగార్జున కుటుంబాన్ని లాగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ అక్కినేని కుటుంబంగా ఇంటర్నల్ వార్ ఏమైనా జరుగుతుందా? వ్యక్తిగత కక్షలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయా, లేదంటే ఆ పార్టీని డ్రైవ్ చేస్తున్న హైకమాండ్ కు ఉన్నాయా, ఇలాంటి మంత్రులకు ఉన్నాయా? ఏం జరుగుతుంది అసలు? నో, ఐ షుడ్ క్లియర్ యూ వన్ థింగ్ మేడం. ఇప్పుడు నాగార్జున కుటుంబానికి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత కక్షలు ఉండడానికి ఏం లేదు. ఒకటి, ఈరోజు కొండా సురేఖ గారికి నాగార్జున కుటుంబానికి వ్యక్తిగత కక్షలు అయితే ఏం లేవు. రెండు, ఆవిడ వెరీ కేటగారికల్గా చెప్తున్నది ఏంటంటే కేటీఆర్ చేసిన వాక్యాలు ఏవైతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం అంటే ఆవేశంగా తను మాట్లాడిన మాటలు, నా లక్ష్యం నా టార్గెట్ కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చెయ్యను అని చెప్తూనే దానికి గల కారణం దాన్ని అన్నెసెసరీగా అంటే వీళ్ళను అంటే సమంతాన్ని తీసుకురావడం అయితే అదొకటి సెన్సిటివ్ ఇష్యూ మేడం. అది కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలలో ఎన్నో మాటలు ఇంతెందుకు ఇదే సురేఖ గారు కేసీఆర్ను కూడా తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కూడా మరొక స్టేట్మెంట్, కేసీఆర్ కనిపించట్లేదు, కేటీఆర్ పీకపీస్కి చంపేశారేమో, మనం కేసీఆర్ని కాపాడుకోవాలి అని కూడా. అంటే షీఈ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. తను ఏం మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా లేకుండా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు అంత అగ్రెసివ్నెస్? రాజకీయాలకి మంచిది కాదు కదా. పొలిటికల్ ఈక్వేషన్స్లో మనము స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి కంటే కూడా రాజకీయ కోణాలే ఉన్నాయి, ఆలోచించుకోవాల్సి వస్తుంది. అట్లా సో వీ నెవర్ నో, అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు ఎందుకు చేస్తున్నారని మనకు తెలియదు కదమ్మా. సో కాబట్టి వి కెనాట్ కామెంట్ ఆన్ పర్సనల్ థింగ్స్. అండ్ మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తా. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈయనను పగబట్టినారా నాగార్జున అంటే ముమ్మటి కాదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని నేను చెప్పడం కాదు, హైడ్రా అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత
ఎవరిని కూడా స్పేర్ చేస్తలేదు, అది టాప్ టు బాటమ్ అందరినీ. ఎందుకంటే ఈరోజు హైడ్రా కనుక మేబీ ఈరోజు మనకు బాధ అనిపిస్తుంది కావచ్చు, లేదంటే ఎంతోమంది ఆర్తనాదాలు మనం వింటున్నాము, ఎంతోమంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, సింహాద్రి సినిమా నేను చూసినప్పుడు దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తండ్రిని షూట్ చేస్తాడు, ఆయన ట్రైన్ ఎక్కబోతుంటాడు. షూట్ చేయగానే ఆమె చూసి పిచ్చిది అయిపోతుంది, ఇట్లా ఎందుకు చేసినాడు, నేను ప్రేమించే వ్యక్తి నా తండ్రిని కాల్ చేసినాడు. దాని సారాంశం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి క్యాష్ చేస్తున్న ఒక సూట్ కేసులో బాంబు ఉంటుంది, ట్రైన్ ఎక్కితే గనక ఆ బాంబు వెళ్తే అందరు చచ్చిపోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట మీకంటే, 100 మందిని కాపాడడానికి ఒక మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు ఆ మనిషిని 100 మంది గురించి ఒక్కరిని చంపండి అని చెప్పి ఆ ఒక సినిమా యొక్క సారాంశం. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, కొందరికి ఈరోజు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. మనం కొన్ని చూస్తున్నాం, ఢిల్లీ లాంటి ప్రాంతాలు, బాంబే లాంటి ప్రాంతాలు, లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నాయి, కొందరికి నీళ్లు లేక, స్నానం చేయలేక తడిగుడ్డలతోనే ఒళ్ళు దూడ్చుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది గుర్తు చేసుకోండి. రేపు వాటర్ రిసోర్సెస్ ఆగిపోతాయి. ఇంకో విషయం చెప్తా, కొన్ని ఏరియాస్లలో ఇప్పుడు ఈరోజు చెన్నైకి వెళ్ళి చూస్తే ఈవెన్ వాళ్ళు ట్రిపుల్ స్టోరేజ్ ఇల్లు కట్టుకున్నా కూడా వాటర్ ఫ్లో వేసి, అంటే వాటర్ ఫ్లో ప్లేస్ లేక ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం నిండిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాము. తాగే వాటర్ కలుషితమయ్యేసి వేరే వాళ్ళ యొక్క అంటే డ్యామేజ్డ్ వాటర్, అంటే వాళ్ళు చూస్తున్న టాయిలెట్స్, బాత్రూమ్స్ సంబంధించిన వాటర్స్ అన్నిటిని కూడా ఈరోజు ఫిల్టర్ చేసేసి మనం తీసుకొచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి మీరు సమర్థిస్తారా, ఏకీభవిస్తారా మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, నాగార్జున అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది కాదు ఇది. హైడ్రా అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, వాటర్, ల్యాండ్, ఇవన్నిటిని నేషనల్ కెలామిటీస్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. కాకపోతే ఏంటంటే కొన్ని ల్యాప్సెస్ ఏమవుతుందంటే, నోటీస్ ఇచ్చే ప్రాసెస్లో ల్యాప్సెస్ ఉండొచ్చు, లేదంటే ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కలగజేయకుండా కావచ్చు, దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి కూడా చెప్తా, చాలా మందికి తెలియని విషయాలు, అంటే గమనించిన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇల్లు ఇస్తా ఉన్నారు. ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి రిహాబిటేషన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే కూడా వాళ్ళకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటండి, నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నేను చెప్పట్లేదు, అట్లా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా లేదు, అండ్ పేద ప్రజల మనోభావాలు దెబ్బది. ఈరోజు ఇది హైలైట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది చెప్పండి? ఇంతమంది ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు, ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన వేయాలంటే డిఫమేషన్ వేయలేడా? ఆయన కేసులు ఫైల్ చేయాలంటే చేయలేడా? తీసుకుపోయి లోపలేసిన ఎంతసేపు పని? ఈరోజు నాగార్జున గారు ఏదైతే చేసినారో ఇదే మా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయని చెప్పి ఆయన ముందే ఇంటర్ప్రిట్ చేసినా కూడా తను సిద్ధపడ్డాడు. ఇదివరకు నేను చెప్పినట్టుగా 100 మందిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ఒక్కడిని నేను నష్టపోయినా పర్లేదు, ఒకటి నాకు డిఫేమ్ అయినా పర్లేదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎవరు తిట్టట్లేదు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని ఈరోజు తిడతలేరా? మీరు చూస్తలేరా న్యూస్ ఛానల్స్లలో? ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న, ఆయన కుటుంబం మీద మాట్లాడుతున్న ప్రజల ఒక వాక్యాలను మనం ఏం మాట్లాడలేం, ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి? సార్, యాక్చువల్గా సెలబ్రిటీస్ పైన ఇలాంటి ఆరోపణలు కావచ్చు, పొలిటికల్ సిస్టంలో ఎవరైనా ఒకరి పైన ఒక తీవ్రమైన అలిగేషన్స్ జరిగినప్పుడు, అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫమేషన్ కేసెస్ అనేవి, పరువు నష్టం దావా అనేది మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. బట్ ఇక్కడ పరువు నష్టం దావాకి సంబంధించి మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? నాగార్జున గారు డైరెక్ట్ క్రిమినల్ కేసే పెట్టడానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటారు? అయితే పరువు నష్టం దావా అంటేనే అది యాక్చువల్గా క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా, సివిల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే, మా పరువుకు నష్టం జరిగింది కాబట్టి, అంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మీరు ఏదైతే వీడియోస్ టెలికాస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మా బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తున్నారు, అండ్ ఎంతోమంది పబ్లిక్ చూస్తున్నారు. చూసిన దాన్ని బట్టేసి వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడగడము, మమ్మల్ని పదే రిపీటెడ్గా మా ఒక అంటే వచ్చిన అలిగేషన్స్ మీద వాళ్ళు కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని డిఫెమ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్లో జరిగినాయి, పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో కాబట్టి అది అంటే చట్టం కూడా అది చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అనడం కాదు, అన్నది ఎవరైనా విన్నారా? విన్నవారి తర్వాత మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించిన తర్వాత మీ మనోభావాలు వ్యక్తిగతంగా ఏమైనా దెబ్బతిన్నాయా? దానికి తగిన ఆధారాలు ఏమున్నాయి? ఎవరు ముందన్నారు, ఏమన్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో లింక్స్ పెట్టున్నారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఏం రాసిన అది పెట్టున్నారు, అది ఎవరైతే విన్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నారు.
విని వీళ్ళని క్వశ్చన్ చేసి అడిగినారని చెప్పేసి కూడా రాసినారు. అంటే డెఫమేషన్, పరువు నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఎవరో ఒక మాట అన్నంత మాత్రం పరువు నష్టం జరగదు. వాళ్ళు అన్నరు జరిగిపోయింది, తర్వాత దాని రెప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. మీలాంటి వాళ్ళు టీవీ ఛానల్స్ తమ్నేల్ పెట్టేసేస్తారు, సమంతకును లేకపోతే ఇంకేది మనం మీకు మాట్లాడుకోవద్దు. సో ఇవన్నీ వాళ్ళకంటే మనోభావాలు దెబ్బతింటాయి. అది చూసి వేరే వాళ్ళు వీళ్ళను క్వశ్చన్ చేయడము, వీళ్ళని అడగడం, ఇదంతా కూడా ఏమైతుందంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు కొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దర్ 2 things, అంటే క్రిమినల్ డిఫర్మేషన్, సివిల్ డిఫర్మేషన్ 2 ఉంటాయి. క్రిమినల్ డిఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే అప్ టు పనిష్మెంట్ అప్ టు 2 years దాకా ఇవ్వచ్చు ఆ నేరం రుజువు అయితే, వీళ్ళన్న మాటలు వాస్తవమే అని చెప్పేసి ప్రూవ్ అయితే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మీడియా ఛానల్స్ వచ్చినాయి కాబట్టి దర్ ఇస్ నో ఛాన్స్ దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఏం లేదు. సో ఇట్స్ అన్ క్లియర్ కట్ ఎవిడెన్స్. అది సైమల్టేనియస్లీ సబ్సిక్వెంట్ గా నాకు నా పరువు నష్టం జరిగింది కాబట్టి నాకు ఒక 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఇవ్వమని అడగొచ్చు. కానీ వీళ్ళ కంప్లైంట్లు అది అడగలేదు, ఎందుకంటే వాళ్ళ పరువుకి వెల కట్టలేరు. నిజంగా ఇది వాస్తవం. ఇది ఎవరు ఏం చేసినా ఎవరేమన్నా కూడా వాళ్ళ దీనికి వెలగట్టలేరు కదా. నేను చదివిన వాళ్ళ రెప్యుటేషన్ కి వెలగట్టలేరు. సో నేను అందరూ చదివిన కూడా అదే. నేను అంటే ఎంత డ్యామేజెస్ అడిగినారని చెప్పేసి బాగా ఈగర్గా మొత్తము వాళ్ళు రాసిన 7-8 పారాగ్రాఫ్లు అన్నీ ఉన్నాయి, మొత్తాన్ని చదివిన 15 పారాగ్రాఫ్లు ఉన్నాయి. చదివిన ఎక్కువ చోట వాళ్ళు అది మెన్షన్ చేయలే. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, దే ఆర్ నాట్ concerned about their value in terms of money, but they are concerned about the value in terms of the punishment of the person who defamed their values. వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు ఎప్పుడైతే డిఫైన్ చేసినారో దాన్నే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. సో కాబట్టి దాని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సైమల్టేనియస్ గా వీళ్ళు ఏదైతే ప్రేయర్ అడిగినరో ఆమె వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇన్ ద మీన్ టైం ఇప్పుడు చూసుకుంటే ప్రతి టీవీ ఛానల్ స్కోర్ అయితే ఏమని ఆవేశంగా ఏదో మాట్లాడినాను, ఎవరి మనోభావాలు దెబ్బతించే ఆలోచన నాకు లేదు. అండ్ మోర్ పర్టికులర్లీ సమంతాన్ని మెన్షన్ చేసి తను వాక్యాలు వెనక్కి తీసుకుంటాను సురేఖ గారు అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.